నేటి దిన వాక్య ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. యూదా ప్రజలు, యెరూషలేము పట్టణ నివాసులు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 8వ వచనంలో, వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును అని ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నారు. వారి దోషములను బట్టి పట్టణము, ఆ ప్రాంత ప్రజలు నాశనమునకు గురైనటువంటి పరిస్థితిలో ఉండబోతుండగా, ఎందరైతే ప్రవక్త ఇర్మియా గారి మాట విని తమది కాని బబులోను దేశానికి వారు చెరలోనికి వెళ్ళి ఉంటారో, తిరిగి వారిని బట్టి వారి ద్వారా మరలా తమ నివాస స్థలము అయినటువంటి యెరూషలేమును నేను బాగు చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేస్తా ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, అనేకుల దోషాలు తమ శరీరములో సహజంగా వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలకును, వారి దోషములను బట్టి వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలకును వ్యత్యాసం ఉంది. సహజంగా వచ్చేవి ఔషధములు వాడుట ద్వారా, వైద్యుల చేత వైద్యం చేయించుకోవడం ద్వారా అవి స్వస్థత పొందవచ్చు. అయితే ప్రభువే స్వస్థపరుస్తారు. కానీ కొన్ని మన దోషము, మన అవిధేయత ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఎన్ని వైద్య విధానాల్లో మనం వైద్యం చేయించుకున్నా ఎంత మాత్రం కూడా మనం మేలు పొందలేం. ఏదేమైనా ప్రభు నొద్దకు మనం వచ్చి మన దోష స్థితిని ఒప్పుకుంటే ఆయన మనలను పవిత్రపరిచేటటువంటి దేవుడుగాను, మనకు ఆరోగ్యమును స్వస్థతను కలుగు చేసేటటువంటి దేవుడిగా ప్రభువారు ఉన్నారు. గనుకనే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో 8వ వచనంలో, నేను జ్ఞానిని గదా, నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ప్రభువారు అంటున్నారు, మన దేహానికి ఆరోగ్యం, ఎముకలకు సత్తు కలగాలంటే చెడుతనాన్ని విడిచిపెట్టి భయభక్తులు కలిగి ఉండాలి. ఈ విధమైనటువంటి మార్గంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభు సెలవిచ్చినటువంటి వాక్య ప్రకారం ప్రవర్తించి మీ దేహానికి ఆరోగ్యం, ఎముకలకు సత్తువయు, మీ కుటుంబానికి మేలును, మీరు చేయు ప్రతి కార్యములు ప్రభు దీవించుట కొరకు పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నూరంతల మేలు కలుగును గాక. వారి అనారోగ్య స్థితికి, బలహీనతకు, అస్వస్థతకు కారణమైనటువంటి పరిస్థితులు ఏంటో మీ సన్నిధిని పరిశీలించుకుని నిశ్చయముగా నీ యొద్ద నుండి మేలు పొందుదురుగాక. కృంగిన వారిని, దుఃఖితులను ఓదార్చండి. దైవజనులను, వారి కుటుంబాన్ని పరిచయం దీవించండి. నేడు మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందినటువంటి మా ప్రియులను మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి తోడ నడిపించునుగాక. ఆమేన్.